అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి రాజధర్మాలు బోధిస్తూ బ్రహ్మదత్తుడనే రాజు కథ చెప్పడం మొదలుపెట్టాడు. బ్రహ్మదత్తుడికి స్నేహితులెవరూ లేకపోవడంతో తన అంతఃపురానికి పక్కనే ఉన్న చెట్టుపై ఉండే చిలకతో స్నేహం చేసి తన బిడ్డతో సమానంగా చూసుకునేవాడు. బ్రహ్మదత్తుడి కొడుకు ఆ చిలక పిల్లలతో ఆడుకుంటూ ఓ రోజు వాటిని చంపేయడంతో తన పిల్లలు చనిపోయారన్న బాధలో చిలక ఉద్రేకంగా తన గోళ్లతో రాజు కొడుకు కళ్ళని పడవడంతో అతడు అంధుడయ్యాడు. ఆ వెంటనే చిలక రాజు దగ్గరికి వెళ్లి జరిగినదంతా రాజుకు వివరించి అక్కడి నుండి తాను వెళ్లిపోతున్నానని చెప్పడంతో జరిగిన దాంట్లో చిలక తప్పు ఏం లేదు కాబట్టి బ్రహ్మదత్తుడు చిలకని అక్కడే ఉండమన్నాడు. చిలక బదిలిస్తూ రాజు కొడుకుని చిలక అంధుణ్ణి చేసింది కాబట్టి రాజు మనసులో చిలకపై పగ మొదలవుతుందని, ఆ పగ పెరిగి పెద్దదవక ముందే అక్కడి నుండి వెళ్లిపోవడం తనకి శ్రేయస్కరమని చెప్పి చిలక అక్కడి నుండి ఎగిరిపోయిందని చెప్పిన భీష్ముడు ఎవరికైనా ఒక్కసారి మనసులో ప్రతికూల భావాలు మొదలైతే వాటికి అంతం ఉండదని, మనతో వారు సంతోషంగా ఉన్న విషయాన్ని మర్చిపోయి చెడును మాత్రమే గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని ఆ చిలకలా గ్రహించాలని, అలాగే మనిషి అందరినీ నమ్మినట్టే ఉండి తన జాగ్రత్తలో తాను ఉండాలని, అనుకున్నది పూర్తయ్యే వరకు ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పకూడదని భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించాడు.